మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృత అని భగవానుడైనటువంటి పరమాత్మ వాసుదేవుని చేత చెప్పబడినటువంటి గీత ప్రతిరోజు పారాయణ చేయతగినది, ఖచ్చితంగా చేయవలసినది అని. ఇంకా మిగతా శాస్త్రాలతో పనేముంది అని చెప్తున్నారు గీత మాహాత్మ్యంలో. దాంట్లో గీతా మాహాత్మ్యంలో భాగంగా పద్మపురాణంలో ప్రతి అధ్యాయానికి కూడా అధ్యాయ మహాత్మ్యాన్ని చెప్పడం జరిగింది. దీనిని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది. మొట్టమొదటి దీంట్లో 15వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని గురించి, దాని విశేషాన్ని, కథని తెలుసుకుందాం. ఈశ్వర ఉవాచ ప్రవక్ష్యామి విశాలాక్షి తుహినాచలకన్యకే గీతా పంచదశాధ్యాయ మాహాత్మ్యం అవధారయ. ఓ విశాలాక్షి, పార్వతి, గీత 15వ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని చెప్తున్నాను, వినవలసింది అని చెప్పి ఈశ్వరుడు చెప్తున్నాడు. గౌడ దేశంలో కృపాణ నారసింహుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడు ఖడ్గంలో ఆరితేరినటువంటి, ఖడ్గ విద్యలో ఆరితేరినటువంటి వాడు. ఆయన ఖడ్గ ధాటికి యుద్ధంలో దేవతలు కూడా తలవంచేవారు. అతని సేనాపతి పేరు శరభమేరుండు. ఆయన శస్త్రవిద్యల్లోనూ శాస్త్ర విద్యల్లోనూ కూడా నిధి లాంటివాడు, ప్రచండ బలశాలి. ఒక సమయంలో ఈ సేనాపతి రాజకుమారుల సహితంగా రాజుని వధించాలి, తానే ఆ రాజ్యాన్ని ఏలాలి అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన కొద్ది కాలానికే అతడు కలరా వ్యాధితో మరణించడం జరిగింది. కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక తేజస్శాలి అయినటువంటి గుర్రమై పుట్టాడు. ఆ గుర్రం చక్కటి లక్షణాలతో ఉంది. అశ్వలక్షణాలను బాగా తెలుసున్నటువంటి ఒక వైశ్యుడు దాని మూల్యం ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు. మొత్తం మీద దాన్ని రాజధానికి తీసుకొచ్చాడు. రాజుగారికి దీన్ని అమ్ముదాము, చాలా అందమైనటువంటి గుర్రము అని చెప్పని. వైశ్యునికి రాజుగారితో పరిచయం ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి ద్వారపాలకుడిని పిలిచి చెప్పాడు, ఇలాగ నేను వచ్చాను, గుర్రాన్ని అమ్ముదామని వచ్చాను అని చెప్పి అన్నాడు. కబురు చేశాడు. సరే, రాజు అడిగాడు, ఏం పని మీద వచ్చావయ్యా అని చెప్పి అడిగితే, ప్రభు, నేను సింధు దేశం నుంచి వచ్చాను. ఉత్తమ లక్షణ సంపన్నము అయినటువంటి త్రిలోకరత్నమైనటువంటి ఒక గుర్రాన్ని చాలా ఖరీదు చేసి మీకోసం తీసుకొచ్చాను, చూడండి అని అన్నాడు. సరే, ఆ గుర్రాన్ని తీసుకురమ్మన్నాడు రాజు. గుర్రాన్ని లోపలికి తీసుకొచ్చారు. అది ఉచ్చేశ్రవంతో సమానంగా చాలా అందంగా ఉంది, శుభలక్షణాలతో కూడుకొని ఉన్నది. వైశ్యుడు తీసుకుని వచ్చిన అశ్వాన్ని చూసి, ఈ అశ్వలక్షణాలన్నిటి తెలిసినటువంటి మంత్రులు దాన్ని చాలా బాగుందని చెప్పి ప్రశంసించారు. రాజు చాలా ఆనందాన్ని పొంది వైశ్యుడు ఎంత అడిగితే అంత ధనాన్ని ఇచ్చి, బంగారాన్ని ఇచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కున్నాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు రాజుకు వేట వెళ్ళాలి అనేటువంటి తలంపు వచ్చింది. సరే, కొత్తగా గుర్రాన్ని తీసుకున్నాడు, మంచి లక్షణాలతో ఉంది. ఆ గుర్రం ఎక్కి అడవికి వెళ్ళాడు ఆయన. అక్కడ మృగాల వెనక తన గుర్రాన్ని పరిగెట్టిస్తున్నాడు. రాజు వెనకాల అంగబలం కూడా వస్తోంది కాబట్టి, సైనికుల బలం. వెళుతున్న కొద్దీ ఈ పరుగుకి, ఈ అశ్వం యొక్క పరుగు ధాటికి మిగతా వెనకాల వస్తున్నటువంటి సైనికుల గుంపులన్నీ కూడా విడిపోయాయి. రాజు ఒక్కడే అయిపోయాడు. సరే, చాలా దూరం వెళ్ళాడు, వేటాడుతూ చాలా దూరం వెళ్ళాడు. వెళ్ళిన కొంచెంసేపటికి రాజు అలసిపోవడం జరిగింది. చాలా వ్యాకులత చెందాడు, చాలా బడలిక చెందాడు. ఆయన దాహం వేస్తోంది, మంచినీళ్ళ కోసం వెతుకుతున్నాడు. గుర్రాన్ని ఒక చెట్టుకి కట్టి మంచినీరు తాగి ఒక చెట్టు కింద
ఒక వేదికపై కూర్చున్నాడు ఆయన. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆకు గాలికి ఎగిరి ఆయన కూర్చున్నటువంటి గట్టుపై పడింది. దాని మీద ఏదో రాయబడి ఉన్నట్టు చూసి రాజు పైకి తీసి ఆకు తీసి పైకి చదివాడు. అది భగవద్గీతలో 15వ అధ్యాయంలోని ఒక శ్లోకంలోని సగం భాగం. ఆ శ్లోక భాగాన్ని ఈయన పైకి ఎప్పుడైతే చదివాడో, చదివిన వెంటనే అది విన్నది ఆ గుర్రం. విన్న వెంటనే నేల మీద పడిపోయిందిట. వెంటనే ఆ రాజు అక్కడికి వచ్చాడు. రాజు అక్కడికి వచ్చాడు. వచ్చి చూస్తే గుర్రం తన జన్మని విడిచి దాని ఆత్మ కాస్త ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిందిట. చూశాడు రాజు ఇదంతా కూడా. సరే చేసేదేం లేక ఇంకా నెమ్మదిగా ఒక కొండపైకి ఎక్కాడు. అక్కడ కొంచెం దూరంలో ఒక ముని ఆశ్రమం కనిపిస్తోంది. అక్కడ మంచి నాగకేసరాలు, అరటి, మామిడి, కొబ్బరి మొదలైనటువంటి ఫలవృక్షాలన్నీ సమృద్ధిగా ఉన్నాయట. ఇక్కడ ఆశ్రమం ఒకటి ఉంది, ముని ఒక ఆయన ఉన్నారు, చూద్దాము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు రాజు. రాజు ఆ మునికి నమస్కరించి, అయ్యా నా గుర్రం కొంతసేపటి క్రితమే స్వర్గలోకానికి వెళ్ళిపోయిందండి, కారణం ఏమిటో దయచేసి చెప్పవలసింది అని అడిగాడు. ఆయన త్రికాలవేత్త, త్రికాలదర్శి, మంత్రవేత్త, మహాపురుషుడు, మహర్షి అయినటువంటి విష్ణు శర్మ ఆయన పేరు. ఆయన అన్నాడు, అయ్యా రాజా, పూర్వకాలంలో నీ వద్ద ఒక సేనాపతి ఉండేవాడు. అతడి పేరు శరభమేరుడు. అతను నీ పుత్రులతో సహా నిన్ను మట్టుబెట్టి స్వయంగా రాజ్యాన్ని పరిపాలించాలని భావించాడు. ఇంతలో అతనికి కలరా వ్యాధి సోకి అతను మరణించాడు. ఆ పాపం వల్లనే అతడు అశ్వమే పుట్టి మళ్ళా నీ దగ్గరికి వచ్చాడయ్యా. నువ్వు ఈరోజు ఈ పత్రం మీద రాసి ఉన్నది చదివావు కదా, అదేమనుకుంటున్నావు? అది భగవద్గీత 15వ అధ్యాయంలోని 15వ అధ్యాయం అయినటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఒక శ్లోక పాదం అది నీ ముఖతః వచ్చింది, పైకి చదివావు. ఈ వాక్యం విన్న వెంటనే వాడికి నీ దగ్గర ఉన్నటువంటి ఆ సేనాపతి గుర్రమై పుట్టిన ఉన్నాడు కదా, ఆ గుర్రానికి మోక్షం కలిగి విష్ణు సాయుధ్యాన్ని పొందడం జరిగింది అని చెప్పాడు మహర్షి. తర్వాత రాజుగారిని వెతుక్కుంటూ అక్కడికి తన పరివారంతో వచ్చారు. ఈ వృత్తాంతాన్ని అందరూ కూడా విన్నారు. సరే రాజుగారు ఆయనకి నమస్కారం చేసి వాళ్ళందరితో కూడా ఆయన పరివారంతో బయలుదేరి వెళ్ళాడు తన రాజ్యానికి. వెళ్ళేటప్పుడు ఆ పత్ర ఖండాన్ని కూడా తీసుకుని తన నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆ పత్రంలోని పాదాన్ని భక్తి విశ్వాసాలతో జపం చేసుకోవడం మొదలుపెట్టాడు రాజు. కొంతకాలం గడిచిన తర్వాత రాజరికం పట్ల ఆయనకి విరక్తి వచ్చి తన కుమారుడైనటువంటి సింహబలుడికి రాజ్యాభిషేకం చేసి రాజ్యాన్ని, చక్కని మంత్రుల్ని అతనికి అప్పగించి మంచి మనస్సుతో, విశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో, చిత్తంతో భగవద్గీత 15వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాయుధ్యాన్ని చేరుకున్నట్ట. ఇది భగవద్గీత 15వ అధ్యాయం యొక్క మహాత్మ్యము. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, ఈశ్వరుడు పార్వతీదేవికి కూడా వినిపించారు అని చెప్పి మనకి పద్మపురాణంలో కనిపిస్తోంది. ఓం తత్సతు.